నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఇవాల్టి వీడియోలో ఎవరి గట్స్ ఏంటో మాట్లాడుకుందాం. నీకంత గట్స్ ఉంటే అడుగు చూద్దాము అని అంటుంటాము. వాడికి గట్స్ ఎక్కువరా బాబు అని కూడా అంటాం. అసలు నీకు గట్సే లేవా, అది నిజం, అదే నా గట్ ఫీలింగ్ అని కూడా అంటాం. అంటే అది నిజమైన గట్స్ గురించి ఏమీ ఆలోచించకుండానే మనం డైలీ లైఫ్లో గట్స్ గురించి చాలా ఎక్కువగా మాట్లాడుతుంటాము. ఒక్కసారి ఆలోచించండి, మనందరికీ నిజంగా గట్స్ ఉన్నాయా? అంటే నేను మీ ధైర్యం గురించి అడగట్లేదు, మీ గట్ హెల్త్ గురించి మాట్లాడుతున్నా. మీ గట్ హెల్త్ ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి. మన పొట్ట ఆరోగ్యంగా ఉంటేనే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అలాంటి ఒక బలమైన గట్ ఎంత హెల్దీగా ఉంటే అది మనకంత సూపర్ పవర్ని ఇస్తుంది. ఈ వీడియోలో మన గట్ హెల్త్ అనేది మన లైఫ్లో ఎలా ఒక గేమ్ చేంజరో తెలుసుకుందాము. సో లెట్స్ డైవ్ ఇంటూ ఇట్. ఢిల్లీకి చెందిన సంగీత ఒక హౌస్ వైఫ్. ఆమె ఏజ్ 40 years. ఆమెకి ఇండైజేషన్ అనేది అతిపెద్ద సమస్య. దానివల్ల కడుపులో నొప్పి వస్తుంది ఆమెకి. ఆ నొప్పి వల్ల కాళ్ళలో వీపులో కూడా చాలా అన్కంఫర్ట్నెస్ ఉంటుంది. ఎందుకలా అని చెప్పి ఆమె హాస్పిటల్కి వెళ్తే మీది గట్ హెల్త్ ఇష్యూ అన్నారు. హైదరాబాద్లోనే ఉండే రవి సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఏజ్ జస్ట్ 28 years. వేలాపాలా లేని తిండి, జంక్ ఫుడ్, అర్ధరాత్రి దాకా మేల్కొని పనిచేయడము, మార్నింగ్ చాలా లేట్గా లేవడము, ఇలాంటి లైఫ్ స్టైల్ ఇష్యూస్ వల్ల ఏది తిన్నా కూడా అతనికి పడేది కాదు. ఎప్పుడు తలదిరిగినట్టుంటుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది నీ గట్ సమస్య వల్ల అని చెప్పి డాక్టర్స్ చెప్పారు. వీళ్ళిద్దరే కాదు, ఇండియాలో అర్బన్ ఏరియాస్లో ప్రతి 10 మందిలో 7 గట్ హెల్త్ ఇష్యూతో బాధపడుతున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే మనం తిన్న తిండి తేలిగ్గా అరిగిపోతే చాలు మన గట్ హెల్త్ బాగున్నట్టు. తేలిగ్గా అరగకపోతే మన పొట్ట, మన పేగులు ఆరోగ్యంగా లేనట్టు. గట్ హెల్త్ బాగాలేని వాళ్ళలో 59% మంది వారానికి ఒకసారి ఇండైజేషన్, అజీర్తి సమస్యతో బాధపడుతున్నారు మన దేశంలో. అలాంటి వాళ్ళలో 12% మందికి ఇండైజేషన్ అనేది జీవితంలో అతిపెద్ద సమస్యగా ఉంది. అఫ్ కోర్స్ ఎవరైనా బాగుపడుతుంటే చూడలేక అజీర్తి అని చెప్పి మనం వాడుతూ ఉంటాం కదా, అది వేరే మెంటల్ ఇష్యూ. దాని గురించి పక్కన పెట్టండి. ఆ అజీర్తి రోగం చాలా మందికి ఉంటుంది. అది కామన్గా మనకు సొసైటీలో కనిపిస్తుంటుంది, చాలా అవలక్షణాల్లో భాగంగా. దాని గురించి కాదు నేను ఇక్కడ మాట్లాడేది. మన బాడీలో 100 ట్రిలియన్ల బ్యాక్టీరియాస్ ఉంటాయి అంటే నమ్ముతారా? ఎస్, ఈ బ్యాక్టీరియాస్ అన్నీ కలిపి మన పేగుల్లో మైక్రోబయామ్ అంటే గట్ హెల్త్ ని కాపాడే ఒక రక్షణ వ్యవస్థను నిర్మిస్తాయి. ఈ మైక్రోబయామ్ మనం తినే ఫుడ్ ని చిన్న పార్టుల కింద డివైడ్ చేసి తిన్న తిండి సక్రమంగా జీర్ణమయ్యేలాగా చేస్తుంది. అలా మన ఆహారం పూర్తిగా జీర్ణమైపోతేనే మన మల విసర్జన అనేది తేలిగ్గా ఉంటుంది, మనం ఆరోగ్యంగా ఉంటాం. అలాగే ఈ మైక్రోబయామ్ వల్లే రోగనిరోధక శక్తి అనేది బ్యాలెన్స్ అవుతుంది. మన బాడీలో 80% కంటే ఎక్కువ ఇమ్యూనిటీ మన గట్లోనే లొకేట్ అయి ఉంటుంది. ఇమ్యూనిటీ ఎక్కువైపోయినా కూడా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి మనకు. అందుకే గట్ హెల్త్ బాగుంటేనే ఇమ్యూనిటీ కూడా చాలా నియంత్రణలో ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన గట్ కి బ్రెయిన్ కి కూడా సంబంధం ఉంటుంది. Is your gut health affecting your mental health? The answer is yes. Your gut and brain are like best friends. మన బ్రెయిన్ కి చాలా అవసరమైన, మనిషిలో మూడ్ స్వింగ్స్ లేకుండా చేసే సెరటోనిన్ ఉత్పత్తి కూడా ఈ పేగుల్లోనే జరుగుతుంది. ఈ సెరటోనిన్ మానసికంగా ఎలాంటి ఒత్తిడికి లోనవ్వకుండా చూస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ 100 ట్రిలియన్ల బ్యాక్టీరియా బ్యాలెన్స్ గా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈ బ్యాలెన్స్ డిస్టర్బ్ అయితే మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉండే కండిషన్స్ లో ఎప్పుడు ఎవరికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయో అస్సలు ఊహించి చెప్పలేము. వాటి నుంచి ఫ్యామిలీని కాపాడుకోవాలి అంటే మస్ట్ గా ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి, టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. సడన్ గా ఫ్యామిలీలో బ్రెడ్ విన్నర్ కి జరగరాంది ఏదైనా జరిగితే ఫ్యామిలీ ఒక్కసారిగా కొలాప్స్ అవుతుంది. చాలా సమస్యలు చుట్టుముట్టేస్తాయి. వాటి నుంచి బయటపడాలి అంటే టర్మ్ పాలసీ మస్ట్ గా తీసుకోవాలి. ఈ విషయాన్ని జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ అవ్వాలి. నెలకి జస్ట్ 600-700 రూపాయలకే, అంటే ఫ్యామిలీతో కలిసి మంత్లీ సినిమాకు పెట్టే ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోనే ఇప్పుడు 2 కోట్ల వరకు ఫ్యామిలీకి వచ్చే టర్మ్ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని 20 కోట్ల దాకా వచ్చేలాగా కూడా పెంచుకోవచ్చు. అలాగే హాస్పిటల్ బిల్లుల భారం తప్పాలి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ చాలా అవసరం. నెలకి 300-400 రూపాయల ప్రీమియంతో కూడా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ మీద 1 కోటి రూపాయల దాకా కవరేజ్ ఇచ్చే పాలసీలు ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 25% డిస్కౌంట్, టర్మ్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 15% డిస్కౌంట్ ఇప్పుడు అందుబాటులో ఉంది. నేను డిస్క్రిప్షన్ లో, కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే 51 కంపెనీలు ఆఫర్ చేస్తున్న పాలసీస్ మీకు కనిపిస్తాయి. నేను పలానా కంపెనీ ఆఫర్ చేస్తున్న పాలసీ తీసుకోండి అని మీకు రికమెండ్ చేయట్లేదు. మీరు మొత్తం వాటిని చూడండి, మీ ఫ్యామిలీకి ఏది సూటబుల్లో అలాంటి పాలసీని సెలెక్ట్ చేసుకోండి, కానీ మస్ట్గా తీసుకోండి. నేను వాటికి సంబంధించిన లింక్ని, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ సపరేట్గా డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మనం టాపిక్లోకి వెళ్దాం. గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు గట్ అనేది మన బాడీకి ఒక సెకండ్ బ్రెయిన్ అని చెప్పి చెప్తారు.
కాలిఫోర్నియాకి చెందిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ పాల్ మనిక్కం ఏమంటారు అంటే, మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలన్నీ చెడ్డవి కావు, గుడ్ బ్యాక్టీరియా మనకు ఒక ఫ్రెండ్ లాంటిది అంటారు. మనిషి లావ్ అయిపోతాడా, సంతోషంగా ఉన్నాడా, ఆందోళనగా ఉన్నాడా, ఇవన్నీ కూడా మన గట్ హెల్తే డిసైడ్ చేస్తుంది అని అంటారు ఆయన. గట్ హెల్త్ సరిగా లేకపోతే జీర్ణ సంబంధ వ్యాధులు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్, చర్మ సంబంధ అలర్జీస్, మెటబాలిక్ డిజార్డర్స్, హార్మోన్ ఇంబ్యాలెన్సెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, గుండె సమస్యలు, క్యాన్సర్ లాంటి చాలా పెద్ద వ్యాధులు ఇలాంటివన్నీ కూడా అటాక్ అవ్వచ్చు. జీర్ణ సంబంధ వ్యాధుల్లో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇండియన్స్ లో 10% నుంచి 20% మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు అని చెప్పి డేటా చెప్తోంది. మన శరీరంలో గుండె, కిడ్నీస్, కాలేయము ఎంత ఇంపార్టెంటో ఇంటెస్టైన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. చిన్న పేగు పూర్తిగా పాడైపోతే దాన్ని ట్రాన్స్ప్లాంటేషన్ చేసే అత్యాధునిక మెడికల్ టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ అయింది. ఈ మధ్యనే హైదరాబాద్ లో, అది కూడా ఉస్మానియా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో డాక్టర్స్ ఒక 40 ఏళ్ల వ్యక్తికి చిన్న పేగు మార్పిడి ఆపరేషన్ ని చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇది ఒక అద్భుతమైన విషయము. చిన్న పేగు పూర్తిగా పాడైపోవడంతో ఆ రోగి ఏమీ తినలేక తాగలేక రోజు రోజుకి వెయిట్ లాస్ అయిపోతూ ఉన్నాడు. శరీరం పోషకాలను గ్రహించకపోవడంతో డీహైడ్రేషన్ అయిపోయి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు అతను. సో అతను ఎవరు అనేది, అతని పేరు ఎక్కడ బయటికి రాలేదు. అలాంటి కండిషన్లో వచ్చిన ఒక వ్యక్తికి ఆల్రెడీ బ్రెయిన్ డెడ్ అయిపోయిన ఇంకొక వ్యక్తి నుంచి చిన్న పేగును బయటికి తీసి డాక్టర్ మసూదన్ ఆధ్వర్యంలో ఉస్మానియా మెడికల్ బృందము సక్సెస్ఫుల్గా ఈ చిన్న పేగు మార్పిడి ఆపరేషన్ చేసింది. ఢిల్లీ ఎయిమ్స్తో సహా ఇంకే గవర్నమెంట్ హాస్పిటల్స్లోనూ ఇప్పటిదాకా ఇలాంటి సర్జరీ జరగలేదు. సో ఇక్కడ మనం ఉస్మానియా హాస్పిటల్ని, ఆ డాక్టర్స్ని అప్రిషియేట్ చేయాలి. ఇదే సర్జరీ ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేయాలి అంటే 22 లక్షల నుంచి 48 లక్షల దాకా ఖర్చు అవుతుందంట. మన గట్ హెల్త్ పాడవడానికి నంబర్ 1 రీజను మన ఫుడ్ హ్యాబిట్స్. ఇంటికే ఫుడ్ తెచ్చిచ్చే స్విగ్గీలు, జొమాటోలు ఇలాంటి యాప్స్ పెరిగిపోయిన తర్వాత నిమిషాల్లో మనం ఆర్డర్ చేసేస్తున్నాము, కావాల్సినవి తెప్పించుకొని తినేస్తున్నాము. చాలా ఫ్యామిలీస్లో ఇది అలవాటుగా మారిపోయింది. అయితే నిజంగా హోటల్స్లో కానీ, క్లౌడ్ కిచెన్స్లో కానీ క్వాలిటీగా వండుతున్నారా అంటే అస్సలు అవును అని చెప్పలేము. ఆ మధ్య హైదరాబాద్లో చాలా దాడులు జరిగాయి హోటల్స్ మీద, క్లౌడ్ కిచెన్స్ మీద, అలాగే హాస్టల్స్ మీద. ఎంత అసహ్యకరంగా అక్కడ వాతావరణం ఉంది అనేది చూస్తే మళ్ళీ మనం తినలేము. సో ఆ పరిస్థితుల మీద నేను గతంలో డర్టీ కిచెన్ అనే ఒక వీడియో చేశాను, మస్ట్గా చూడండి. మనం తినే ఫుడ్లో కూడా ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, చక్కెర ఎక్కువగా తీసుకోవడము, లేదా కూల్ డ్రింక్స్ తాగడము, ఉప్పు ఎక్కువగా తీసుకోవడము, వీటి వల్ల కూడా మన పేగులు అనేవి అన్యాయం అయిపోతాయి. మన పేగులకి ఈ ఫుడ్లు తీసుకోవడం వల్ల కూడా మనం అన్యాయం చేసినట్లే. గట్ హెల్త్ అనేది ఘోరంగా దెబ్బతింటుంది. యావరేజ్గా ఎవ్రీ ఇండియన్ 1 ఇయర్లో 24 కేజీల వంట నూనె తాగేస్తున్నారంట. లేటెస్ట్ స్టడీ చెప్తోంది. అంటే యావరేజ్గా ఒక్కొక్క నెలలో 2 లీటర్ల నూనెని మనం తాగేస్తున్నాం. 2001లో కేవలం 8.2 కేజెస్ ఆయిల్ మాత్రమే మన బాడీలోకి వెళ్ళేది, కానీ ఇప్పుడు అది ట్రిపుల్ అయిపోయింది. అది కూడా పామ్ ఆయిల్ వాడకం భారీగా పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR ప్రకారం నెలకు 1 లీటర్ నూనె మాత్రమే మనం తీసుకోవచ్చు. అంతకు మించి వాడితే ఖచ్చితంగా రోగాల పాలవుతాము. ఎక్కువ ఆయిల్ తీసుకోవడం కూడా మన గట్ హెల్త్ని దెబ్బతీస్తుంది. రెండో ప్రధాన కారణం కల్తీ ఆహారము. మనం కొనే సరుకులు, పాలు, కూరగాయలు, టీ, కాఫీ పొడి, కారం, ఇలా ఏది చూసినా కల్తీయే. కల్తీ లేనిది ఇప్పుడు అరుదుగా కనిపిస్తుంది. అలాగే ప్రతి దాంట్లోనూ కృత్రిమ రసాయనాలు వాడడం కూడా పెరిగిపోయింది. వాటిని అవాయిడ్ చేయడం కూడా చాలా కష్టం. దానివల్ల కూడా మన హెల్త్, మన గట్ హెల్త్ ఘోరంగా దెబ్బతింటుంది. ఇక మూడో రీజను యాంటీబయాటిక్స్ వాడడం. ఏ చిన్న జబ్బు వచ్చినా సరే యాంటీబయాటిక్స్ ఇచ్చేస్తున్నాము. చిన్నప్పటి నుంచి వాటిని బాడీకి బాగా అలవాటు చేసేస్తున్నాము. మొత్తం జనాభాలో 47% మంది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో సంబంధం లేకుండానే ఎవరంతటి వాళ్ళే యాంటీబయాటిక్స్ కొని వేసేసుకుంటున్నారు అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల మన గట్ హెల్త్ దెబ్బతింటుంది అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. ఇక 4th రీజన్ ప్రెషర్, ఒత్తిడి. ఇంట్లో, ఆఫీస్లో ఒత్తిళ్ల మధ్యనే ఎక్కువ మందికి జీవితం గడిచిపోతూ ఉంటుంది. పోటీ ప్రపంచంలో ప్రతిదానికి కూడా డెడ్ లైన్స్ ఉంటాయి. ఆ టైంలోపు పని పూర్తి చేయాలి అనే తొందర మనలో ఒత్తిడిని పెంచేస్తూ ఉంటుంది. దీంతో మానసిక ఆరోగ్యంతో పాటు గట్ హెల్త్ కూడా బాగా పాడవుతోంది అనేది స్టడీస్ చెప్తున్న వాస్తవం. 5వది చాలా ఇంపార్టెంట్ రీజన్ వ్యాయామం చేయకపోవడం, నో ఎక్సర్సైజ్. అది గట్ హెల్త్ని దెబ్బతీస్తుంది. చాలా ఆరోగ్య సమస్యలకు సరిగ్గా ఎక్సర్సైజ్ చేయకపోవడమే కారణము. నేను కూడా చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి రీసెంట్గానే 30 డేస్ ఫిట్నెస్ ఛాలెంజ్ తీసుకొని ఇప్పుడు ఎవ్రీ మార్నింగ్ మస్ట్గా ఎక్సర్సైజ్ చేయడాన్ని ఒక అలవాటులాగా చేసుకుంటున్నాను. సో అలా ఏదో ఒక కమిట్మెంట్ మనం పెట్టుకోకపోతే వాయిదా వేసేస్తూ ఉంటాం. రీజన్స్ వెతుకుతాం, ఎప్పుడెప్పుడు వాయిదా వేసేయాలి అని చెప్పి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి అనే దాన్ని ఫిక్స్ అవ్వాలి. ఫిజికల్ వర్క్ ఏది లేకపోతే, కనీసం వ్యాయామం కూడా లేకపోతే తిన్న తిండి ఎలా అరుగుతుంది? మనం తిన్నది తేలిగ్గా అరగాలి అంటే ఆల్రెడీ మన శరీరం తయారు చేసిన శక్తిని మనం ఖర్చు పెట్టాలి. అది డబ్బులు కాదు బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవడానికి. ఖచ్చితంగా శక్తి అనేది
ఖర్చు పెట్టేసేయాలి మనం. అందుకే మస్ట్గా ఎక్సర్సైజ్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. అలాగే స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా గట్ హెల్త్ అనేది దెబ్బతింటుంది. అట్లాంటి దురలవాట్లని, నేను డైరెక్ట్గా దురలవాట్లనే అంటున్నా, అట్లాంటి దురలవాట్లు ఉంటే ఖచ్చితంగా మానేసుకోండి. గట్ హెల్త్కి మన గుండెకు కూడా సంబంధం ఉంది. గట్ హెల్త్ పాడైతే పొట్టలో హానికరమైన బ్యాక్టీరియా పెరిగిపోతుంది. ఈ బ్యాక్టీరియా TMAO ట్రిమ్థిలినైన్ ఎనాక్సైడ్ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం 20% ఎక్కువగా ఉంటుంది అని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయి. గట్ హెల్త్ బాగాలేకపోతే పేగు క్యాన్సర్తో పాటుగా లివర్ క్యాన్సర్ కూడా వచ్చే ముప్పు చాలా ఎక్కువగా ఉంటుంది. మన గట్ హెల్త్ని కాపాడుకోవాలి అంటే లైఫ్ స్టైల్ మస్ట్గా మార్చుకోవాలి. ప్రోబయాటిక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. అంటే పెరుగు, కొబ్బరి నీళ్ళు, కీర ప్రోబయాటిక్స్ని పెంచుతాయి. ఒకప్పుడు రాత్రి అన్నంలో మనం పాలో పెరుగో పోసేసి తోడు పెట్టేసి ఆ చద్దన్నాన్ని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకొని తినేవాళ్ళము. అది చాలా మంచిది. లేకపోతే రాయలసీమలో అయితే సంగటి ఉంటుంది కదా, రాగి ముద్దని, దాన్ని పెరుగులో నానబెట్టేసి పొద్దున్నే తింటే మజ్జిగ వేసుకొని లేకపోతే గంజి పోసుకొని కలిపి తాగితే అది చాలా మంచి ప్రోబయాటిక్ ఫుడ్, మన గట్ హెల్త్కి చాలా మంచిది అని చెప్పి ఇప్పటికీ రాయలసీమలో చాలామంది దాన్ని ఫాలో అవుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ విషయం తెలిసిన వాళ్ళు అలాంటి ప్రోబయాటిక్ ఫుడ్ని డైలీ ఆహారంలో భాగంగా చేసుకుంటూ ఉంటారు. మీకు వీలైనా కూడా దాన్ని అలవాటు చేసుకోండి. ఉల్లి, వెల్లుల్లి, బీన్స్, ఓట్స్ ఇవన్నీ కూడా మన ఆహారంలో ఖచ్చితంగా భాగం చేసుకోవాలి. అలాగే ఫైబర్ రిచ్ ఫుడ్ బాగా తినాలి. రోజుకు 2 నుంచి 3 లీటర్ల నీళ్ళు తాగితే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వాకింగ్లో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ వచ్చింది. మార్నింగ్ వాక్, బ్రిస్క్ వాక్ ఇవందరికీ తెలిసినవే, కానీ ఫాస్ట్ వాక్ అనేది ఇప్పుడు బాగా ట్రెండింగ్లోకి వచ్చింది. మస్ట్గా ట్రై చేయండి. ఫాస్ట్ వాక్ అంటే ఏం లేదు, రాత్రి డిన్నర్ తర్వాత కాసేపు వాకింగ్ చేయడం. సో అలా చేస్తే గట్ హెల్త్ బాగుంటుంది అని చెప్పి కొంతమంది వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకోవడం వల్ల ఈ ఫాస్ట్ వాకింగ్ అనేది ట్రెండ్ అవుతుంది. రాత్రి భోజనం తర్వాత 10 నుంచి 20 నిమిషాలైనా సరే నడిస్తే మన గట్ హెల్త్ మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పి చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తున్నారు. Going for a fart walk after dinner is something that's going to help you age wonderfully. So we have gas. Everybody does. And yeah, you fart when you walk. You should walk for about 10, 15, 20, but not really quickly. It's more of a moderate walk. We are helping reduce our chances of developing type 2 diabetes. రాత్రే కాదు, ఎప్పుడైనా సరే తిన్న వెంటనే పడుకోకుండా శరీరానికి కొంత పని చెప్పి ఉత్పత్తి అయిన శక్తిని కొంచెం కరిగిస్తే అది మన బాడీకి, మన గట్కి చాలా మంచిది. సో వీలైతే మస్ట్గా ఫాలో అవ్వండి. ఈ వీడియో మస్ట్గా మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకు, రెగ్యులర్గా ఈ ఇండైజేషన్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి మస్ట్గా చూపించండి. ఈ వీడియోని మస్ట్గా మీ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయండి. ఎవరైతే ఇండైజేషన్ ప్రాబ్లంతో బాధపడుతుంటారో, లైఫ్ స్టైల్ ఇష్యూస్తో సఫర్ అవుతుంటారో, పెద్దగా ఎక్కువ శ్రమ చేయడానికి ఇష్టపడరో, ఎక్సర్సైజ్కి దూరంగా ఉంటారో, అలాంటి వాళ్ళందరినీ ఒకసారి గుర్తు చేసుకొని మరి ఈ వీడియోని పంపిస్తే వాళ్ళకి మీరు ఒక మంచి వెల్త్ని ఇచ్చినట్టు. హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి వెల్త్ని ఇచ్చినట్టు అవుతుంది. మీకు పర్టికులర్గా నేను ఏదైనా ఒక హెల్త్ టాపిక్ మీద వీడియో చేస్తే బాగుంటుంది అనిపిస్తే మస్ట్గా నాకు కామెంట్స్లో తెలియజేయండి. నేను తప్పకుండా చేస్తాను. ఎందుకంటే హెల్త్ అవేర్నెస్ చాలా అవసరం. సో మనం ఎంత ఎక్కువగా హెల్త్ వీడియోస్ చేస్తూ చూస్తూ ఉంటే మనకు ఆటోమేటిక్గా ఆ అలర్ట్నెస్ వస్తుంది. నాకు కూడా అలాంటి అలర్ట్నెస్ కావాలి కాబట్టి నేను చేస్తున్నాను, మీకు కూడా చెప్తున్నాను. మీ ఒపీనియన్ మస్ట్గా షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన విధంగా మీ ఫ్యామిలీకి టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మస్ట్గా తీసుకోండి. అది పెద్ద ఖర్చు అని అస్సలు అనుకోకండి. ఒకసారి నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక లిస్ట్ కనిపిస్తుంది. వాటిలో మీకు కావాల్సిన సూటబుల్ పాలసీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.